నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలపై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 3 కథలలో మొదటి కథ దండాల రాముడు. రాముడు అనేవాడికి జమీందారు దివాణంలో బంట్రోతు పని దొరికింది. అందుకు సాయపడిన చలమయ్య వాడితో, "నువ్వు మంచివాడివే, కానీ మర్యాద తెలియదు నీకు. జమీందారు గారు కనపడగానే దండం పెడుతూ ఉండాలని మాత్రం మర్చిపోకు" అంటూ ప్రత్యేకంగా చెప్పాడు. ఈ విషయం రాముడు బాగా గుర్తుంచుకున్నాడు. మొదటి రోజున జమీందారు కనపడగానే దండం పెట్టాడు. ఆయన ఎంతో సంతోషించాడు. ఆయన అక్కడ ఉన్న వాళ్లతో మాట్లాడుతూ రాముడిని మళ్ళీ చూశాడు. రాముడు మళ్ళీ ఆయనకు దండం పెట్టాడు. జమీందారు వాడు వినయానికి ఎంతో సంతోషపడి ఏదో పని చెప్పాడు. పని ముగించుకుని వచ్చిన రాముడు జమీందారుకు మళ్ళీ దండం పెట్టి పని అయినట్టు చెప్పాడు. అలా వాడు జమీందారు కనపడినప్పుడల్లా దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు. జమీందారు వాడికి ప్రతిరోజు చాలాసార్లే కనపడేవాడు. అంతేకాదు, జమీందారు అటు పక్కకు తిరిగి ఎవరితోనో మాట్లాడి మళ్ళీ రాముడి వైపు తిరగగానే వాడు వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు. జమీందారు వాడి వినయానికి మెచ్చి తనకు అంగరక్షకుడుగా నియమించాడు. అప్పటి నుంచి వాడు జమీందారును వెన్నంటే ఉండసాగాడు. మామూలుగా జమీందారు ముందు నడుస్తూ ఉంటే రాముడు వెనకాలే నడిచేవాడు. వాడితో ఏమైనా చెప్పాలని తల వెనక్కు తిప్పితే రాముడు వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు జమీందారుకు అటు ఇటు పచారులు చేయడం అలవాటు. రాముడు అక్కడే నిలబడి ఆయన వెనక్కి తిరిగి తన వైపుకు వచ్చినప్పుడల్లా ఆయనకు దండం పెట్టేవాడు. ఒకసారి జమీందారుకు మెడ నొప్పి చేసింది. మెడకు వ్యాయామం కావాలని రోజు కాసేపు ఎడమవైపుకు కుడివైపుకు మెడను తిప్పుతూ ఉండాలని వైద్యుడు చెప్పాడు. అలాంటి సమయాల్లో రాముడు ఆయన కుడిపక్కనే ఉండి ఆయన తలను కుడిపక్కకు తిప్పినప్పుడల్లా దండం పెట్టేవాడు. రాముడి దండాల గురించి దివాణంలో అందరికీ తెలిసిపోయింది. కానీ ఎవ్వరూ వాడిని వేళాకుళం చేసేవారు కాదు. ఎందుకంటే వాడు దండాలు పెడుతోంది సాక్షాత్తు జమీందారుకే. మరి జమీందారు కూడా దండాలు వద్దని రాముడికి చెప్పలేదు. చూస్తూ చూస్తూ తనకు లభించే దండాలను తగ్గించుకోవడం ఏ ప్రభువుకు మాత్రం ఇష్టం ఉంటుంది? ఒకరోజు తెల్లవారుజామున జమీందారు ఊరుకు సమీపంలో ఉన్న పొలాలకేసి వెళ్తున్నాడు. రాముడు ఆయనను అనుసరించి నడుస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఒక దొంగ వెనక నుంచి వచ్చి రాముడు కాలు మీద తన్నాడు. రాముడు కిమ్మనకుండా కింద పడ్డాడు. అదే అదనుగా దొంగ ముందుకు వెళ్ళి జమీందారు మెడలోని గొలుసు గుంజుకున్నాడు. ఆయన ఉలిక్కిపడి వెనక్కి చూస్తే కింద పడి ఉన్న రాముడు ఆయనకు దండం పెట్టాడు. రాముడు లేచే స్థితిలో లేడని జమీందారు తనే దొంగ వెంట పడుతూ, "ఒరే రాముడు, తొందరగా లేచి దొంగను పట్టుకో" అని కేక పెట్టాడు. ఆ కేక వింటూనే రాముడు లేచి నిలబడ్డాడు. వాడు పరుగు పరుగున పోయి దొంగను పట్టుకునేందుకు 2 చేతులు సాచాడు. అయితే దొంగ రాముడి నుంచి తప్పుకుని పక్కకి పరిగెత్తబోయాడు. రాముడు పక్కకు కదిలి వాడిని ఆపేసేవాడే, కానీ ఆ సమయంలో దొంగకేసి వస్తున్న జమీందారు కనిపించాడు. అంతే, రాముడు అప్రయత్నంగా చేతులు 2 జోడించి ఆయనకు దండం పెట్టాడు. ఇది అవకాశంగా తీసుకుని దొంగ శరవేగంతో పారిపోయాడు. జమీందారుకు చాలా కోపం వచ్చింది. చేతుల దొంగను విడిచిపెట్టేశాడని రాముడిని ఆయన బాగా తిట్టాడు. అయితే రాముడు చేతులు జోడించి, "అయ్యా, తమరు కనపడితే దండం పెట్టకుండా ఉండలేను. అందువల్లనే దొంగ తప్పించుకు పారిపోయాడు. నేను దండం పెట్టడం తప్పైతే చెప్పండి, ఆ అలవాటును మానుకునేందుకు ప్రయత్నిస్తాను" అన్నాడు. "నీ దిక్కుమాల దండాల వల్లే నా 3 కాసులు బంగారు గొలుసు పోయింది" అన్నాడు జమీందారు కాస్త కోపంగా. వెంటనే రాముడు, "ఆ దొంగ ముఖం నేను చూశాను. మనూరు వాడే. పేరు తెలియదు, కానీ మళ్ళీ చూస్తే వాడిని గుర్తుపట్టగలను. కాబట్టి తమరు చాటింపు వేయించండి. రాముడు దొంగను గుర్తుపట్టాడని మర్యాదగా గొలుసు ఇచ్చేస్తే తమరి విషయాన్ని అంతటితో వదిలిపెట్టేశారని, లేకుంటే ఊరందరినీ సమావేశపరిచి అసలు దొంగను పట్టి కఠినంగా శిక్షిస్తానని ఊరి వాళ్లకు తెలియపరచండి" అన్నాడు. జమీందారు ఆ విధంగా చాటింపు వేయించాడు. మర్నాటికల్లా ఎలా వచ్చిందో కానీ ఆ గొలుసు జమీందారు పట్టమంచం మీద పడి ఉంది. జమీందారు రాముడి సలహాను మెచ్చుకుని, "నా గొలుసు నాకు దొరికింది, కానీ ఆ దొంగ ఎవడో కానీ వాడికి నా కొలువులో పనిచేసే వాళ్లతో పరిచయం ఉంది. నువ్వు ఎలాగైనా వాడిని గుర్తుపట్టి నాకు తెలియచేయి" అన్నాడు. దానికి రాముడు ఒక్క క్షణం తటపటాయించి, "అయ్యా, నిజానికి నేను దొంగ ముఖం సరిగా చూడలేదు. నా దండం వల్ల తమరి గొలుసు పోయిందని బాధపడి తమరికి నన్ను దండం పెట్టనివ్వరేమోనన్న దిగులుతో మెదడుకు బాగా పదును పెట్టి ఆ ఉపాయం ఆలోచించాను. నేను దొంగను గుర్తుపట్టలేనని నాకు తెలుసు, కానీ దొంగకు తెలియదు కదా. పట్టుబడితే తమరు కఠినంగా శిక్షిస్తారని భయపడి వాడు గొలుసును తమకు చేరే ఏర్పాటు చేశాడు" అన్నాడు. "నీ చేతులు దండాలే కాదు, నీ బుర్రలో ఉపాయాలు కూడా దండిగానే ఉన్నవి. నువ్వు దొంగను సరిగ్గా చూడనప్పుడు ఆ విషయం నాకైనా చెప్పలేదేం" అని అడిగాడు జమీందారు.
అయ్యా, అసలే తమరు నా మీద కోపంగా ఉన్నారు. అప్పుడు దొంగ ముఖం చూడలేదని చెప్పడం మంచిది కాదు. అదీ కాక నేను దొంగ ముఖం చూశానన్నాను కాబట్టే తమరు చాటింపు వేయించారు. లేకుంటే తమరు నా ఉపాయం మీద నమ్మకం ఉంచేవారే కాదు అన్నాడు రాముడు. జమీందారు వాడి తెలివిని, సమయస్ఫూర్తిని మెచ్చుకుని, "ఒరేయ్, నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉందిరా. నువ్వు వంటశాలకు వెళ్ళి ఈరోజు భోజనంలోకి 2 రకాల తీపి పదార్థాలు చేయమన్నానని నా మాటగా చెప్పు" అన్నాడు. రాముడు వంటశాలకు వెళ్ళి విషయం చెప్తే వాడు సరేనని, "ఇప్పటికే పూర్ణం బూరెలు తయారు చేశాను. రుచి చూసి ఎలాగున్నాయో చెప్పు" అంటూ వాడికి ఒక బూరె ఇచ్చాడు. రాముడు అది తిని ఆశ్చర్యపోయాడు. అలాంటి రుచికరమైన బూరె వాడు అంతవరకు ఎప్పుడూ తిని ఉండలేదు. ఇంకొకటి తినాలనిపించిన మొహమాటం కొద్దీ అడగకుండా ఊరుకున్నాడు. అయితే వాడు అదృష్టం కొద్దీ తన దగ్గర తిరిగి వచ్చిన వాడిని కొద్ది క్షణాలకే మళ్ళీ జమీందారు వంటశాలకు పంపాడు. వంటవాడు వాడికి మరొక బూరె రుచి చూపించాడు. ఆ రోజు జమీందారుకి ఏమైందో కానీ రాముడిని ఆగకుండా వంటశాలకు పంపుతూనే ఉన్నాడు. వెళ్ళినప్పుడల్లా రాముడికి వంటవాడు ఒక బూరె రుచి చూపించసాగాడు. ఇలా 10-12 బూరెలు తినేసరికి రాముడికి బహుమతి ఇంకా వద్దన్నాడు. వద్దనకూడదు, ఇది జమీందారు గారి ఆజ్ఞ అన్నాడు వంటవాడు. అస్తమానము బూరెలే తినలేకపోతున్నాను, పోనీ ఇంకేదైనా రుచి చూపించు అన్నాడు రాముడు. ఏమో మరి, జమీందారు గారు నీకు బూరెలే రుచి చూపించమన్నారు, మరేమైనా వంటకం కావాలంటే పోయి ఆయన్నే అడుగు అన్నాడు వంటవాడు విసుగ్గా. రాముడు మరి బూరెలు తినలేక జమీందారు దగ్గరకు వెళ్ళి ఆ సంగతి చెప్పాడు. బూరెలు నీకు చాలా ఇష్టం కదా అన్నాడు జమీందారు. అయ్యా, ఇష్టమే, కానీ ఒకే రోజున అన్ని తింటే మొహం మొత్తుతుంది కదా అన్నాడు రాముడు. ఆ జవాబు విని జమీందారు చిరునవ్వు నవ్వి, "ఒరే, నువ్వు నా మనసుకు ఆహ్లాదం కలిగించాలని దండాలు పెడుతున్నావు. అది నాకు ఇష్టం. నేను నీ పట్టుకు ఆహారం కలిగించాలని బూరెలు పెట్టించాను. అవి నీకు ఇష్టం. మనసుకైనా మనిషికైనా మితిమీరితే మొహం మొత్తుతుంది, తెలుసుకున్నావు కదా" అన్నాడు జమీందారు. అప్పటికి రాముడికి అసలు విషయం అర్థమైంది. ఆ రోజు నుంచి వాడు జమీందారుకు రోజుకు 1-2 సార్లే దండం పెడుతూ పరిమితిని పాటించసాగాడు. అయితే వాడికి దండాల రాముడు అన్న పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. కథ సమాప్తం. రెండవ కథ, ఒంటింటి బిచ్చగాడు. ఒక ఊర్లో పీనయ్య అనే ఆసామి ఉండేవాడు. అతను చాలా పిసినారి. కూర్చుని తింటే తరతరాలకు తరగని ఆస్తి ఉంది, కానీ కూర్చుని తింటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు. తిండి ఖర్చు ఎక్కువని సరిగ్గా తినడు. పీనాది గుణం అయితే ఉంది, కానీ పీనయ్య బుర్ర చాలా గట్టిది. ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు. భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్ళే వద్దనుకున్నాడు. అయితే ఇంటి పనుల కోసం ఏ పని మనిషిని పెట్టుకున్నా పని సరిగ్గా చేసేది కాదు. ఏమన్నా అంటే ఎదిరించేది. నెల నెలా జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పీనయ్యకు ప్రాణాంతకం అయిపోయేది. పెళ్ళామైతే జీతం బత్తెం అడగకుండా, అన్నమాటకు నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకరీ చేస్తుంది అని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పీనయ్య బాగా డబ్బున్నవాడు కావడంతో పరమ పిసినారి అని తెలిసినా కూడా ఆయనకు పెళ్లినివ్వడానికి చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడ్డారు. హెచ్చుమత కట్నంగా ఇస్తామని ఆశ చూపారు. పీనయ్య దూరం ఆలోచించాడు. డబ్బున్న పిల్ల అయితే తను చెప్పిన మాట వింటుంది అన్న నమ్మకం లేదు. అదీ కాక పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఆడపిల్లి వారితో పాటు తనకు బాగానే ఖర్చు అవుతుంది. ఇలా ఆలోచించి ఆయన ఒక పేద ఇంటి పిల్లను ఏ అట్టహాసము లేకుండా, పైసా ఖర్చు చేయకుండా, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పీనయ్య భార్య సీత. ఆమె ఎంతో అందమైనది. బాగా డబ్బున్న తన భర్త తనకు పట్టుబట్టలు కొట్టబెడతాడని, మెడ నిండా నగలు దిగవేస్తాడని, కాలు కింద పెట్టనీయకుండా పనివాళ్ల చేత సేవలు చేయిస్తాడని ఆమె ఆశించింది. కానీ పెళ్ళయ్యాక అసలు సంగతి తెలిసింది. ఆమెకు రోజంతా ఇంటి చాకరీతోనే సరిపోయేది. సీతకు తండ్రి పెట్టిన బంగారు గొలుసు ఒక్కటి కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా, ఒంటి మీద ఉంటే బంగారం అరిగిపోతుంది, పేరంటాళ్ళు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చులే అంటూ పీనయ్య దాన్ని కూడా ఈయన పెట్లో దాచాడు. ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలు మహాముతగవి. తన ఇంట్లో కూడా ఆమె ఈనాడు అంత చౌకబారు చీరలు కట్టలేదు. తన తల్లిదండ్రులు కూడా ఈనాడు అంత చౌకబారు చీరలు పనివాళ్ళ కూడా ఇచ్చి ఎరగరు. అయితే ఒకటి, పీనయ్య భార్యను అస్తమానం తెగ పొగుడుతూ ఉండేవాడు. ఆమె ఏం కట్టుకున్నా, ఏ నగలు లేకపోయినా దేవకన్యలా ఉంటుంది అనేవాడు. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం వల్లనే ఆమె ఎంత సన్నగా, ఎంతో నాజూగ్గా ఉంది అని పొగిడేవాడు. స్వతహాగా సీత అణకువగల అమ్మాయి. అందువల్ల భర్త పొగడతలకు ఆమె ఉబ్బిపోతూ ఉండేది. అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవడం చాలా కష్టంగా ఉండేది.
పీనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడై డబ్బంతా వైద్యాన్ని ఖర్చు పెట్టాలని భయం. అందుకని కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన ఆహారం గురించిన వివరాలు తెలుసుకున్నాడు. వాటిలో చౌకగా ఉండే దినుసుల వివరాలు రాసుకున్నాడు. ఆ ప్రకారం రాగులు, జొన్నలు, ధనియాలు, ఆకుకూరల వగైరాలతో రోజుకో కొత్త వంటకాన్ని కనిపెట్టాడు. అవి తినడం వల్ల శరీర ఆరోగ్యం బాగానే ఉంటుంది. డబ్బు ఆదా చేయడం తప్ప మరి ఏ ఆసక్తి లేని పీనయ్యకు ఆ భోజనం బాగుండేది. కానీ సీతకు మాత్రం ఆ భోజనం చచ్చినా సహించేది కాదు. తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పీనయ్య దగ్గరుండి బలవంత పెట్టి మరి ఆమె చేత తినిపించేవాడు. ఇలాంటి పరిస్థితిలో సీత తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సాయపడితే ఎంత బాగుండును అనుకుంటూ ఉండేది. ఆమెకు రాత్రివేళ కలలో ఏదో ఒక దేవత కనిపిస్తూ ఉండేది. కానీ మెలగు వచ్చాక తను ఏం కోరిందో, దేవత ఏమన్నదో మాత్రం గుర్తు వచ్చేది కాదు. ఒకరోజు పీనయ్య పని మీద ఊళ్ళోకి వెళ్ళి భోజనం వేళకు ఇంటికి తిరిగి వస్తూనే ఆకలిగా ఉందని సీతను భోజనానికి తొందర పెట్టాడు. ఆ సమయంలో సీత రాత్రి తనకు వచ్చిన ఒక మంచి కలను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉంది. పైగా ఆకలి కూడా అంతగా లేదు. ఆమె భర్తకు భోజనం వడ్డించింది. పీనయ్య ఆమెను కూడా తినమని బలవంత పెట్టాడు. ఆమెకు రాత్రి వచ్చిన కళ వెంటనే జ్ఞాపకం రావడంతో, రాత్రి కళలో నాకు పార్వతీదేవి కనిపించింది. ఈరోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాల ఆదాయం పెరుగుతుందట. అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పూటకు ఉపవాసం ఉండదలిచాను. నా వంతు భోజనం మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసి రండి అన్నది. దీనే భార్య తెలివిని మెచ్చుకుని తన భోజనం పూర్తి కాగానే భార్యంతో భోజనాన్ని అరిటాకులో పొట్లం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పొదల చాటు నుంచి మూలుగు వినిపించింది. వెళ్ళి చూస్తే అక్కడ ఒంటింటి బిచ్చగాడు కనిపించాడు. ఈ ఒంటింటి బిచ్చగాడు గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకునేవారు. వాడు రోజుకు ఒక పూటే భోంచేస్తాడు. అది ఒక్క ఇంటి నుంచి అడుక్కుంటాడు. డబ్బులు ఇవ్వచూపితే పుచ్చుకోడు. ఆ కారణంగా ఆ ఊళ్ళో అందరూ కూడా వాడు ఏ ఇంటి ముందైతే అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాడు ఏ ఇంటి నుంచి భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుంది అనే నమ్మకం చాలామందికి ఉంది. ఏ రోజైనా వాడు ఒక ఇంటి నుంచి మాత్రమే భోజనం చేస్తాడని వాడికి ఒంటింటి బిచ్చగాడు అని పేరు వచ్చింది. ఒంటింటి బిచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు. కానీ వాడు ఇంతవరకు ఒక్కసారి కూడా పీనయ్య ఇంట్లో భిక్ష అడగలేదు. ఆ రోజు ఒంటింటి బిచ్చగాడు భుజం మీద తిండుగుడ్డ గాలికి ఎగిరి పొదల వైపు పడితే తెచ్చుకునేందుకు వెళ్ళి అక్కడ కాలు మడతపడడంతో కింద పడ్డాడు. తుండుగుడ్డ వాడి చేతికి అందింది. కానీ కాలు బాగా నొప్పి చేసి లేచి నిలబడడం కష్టమైంది. ఆ స్థితిలో పీనయ్య అటుగా వచ్చాడు. పీనయ్య చూస్తూనే బిచ్చగాడు ఆశగా, బాబు, ఆకలితో కడుపు నకనకలాడుతోంది. నీ దగ్గర తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు. అది తిన్నాక ఏ కారణమైనా ఊతంగా చేసుకుని ఇక్కడి నుంచి బయటపడతాను అన్నాడు. బిచ్చగాడు ఎవరైనా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న పీనయ్యకు వాడిలా అడగగానే చాలా ఆనందం కలిగింది. తన భార్య కల నిజమైపోతున్నదని ఆయన సంతోషించి తను తెచ్చిన భోజనం పెట్టాడు. బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని నమిలి మిగి, బాబు, ఆకలి రుచి ఎరగదంటారు. అయితే నా కడుపు నకనకలు ఆడిపోతున్నా కూడా ఈ ముద్ద విషంలాగా అనిపించింది. ఈ భోజనం ఎలా తయారు చేశారు బాబు అని అన్నాడు. పీనయ్య ఆ వంటకం ఎలా తయారైంది వివరించగానే, బాబు, మనిషి కొత్త కొత్తగా వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతారు. మీరు ఈ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్టు అన్నాడు వంటింటి బిచ్చగాడు. ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, పైగా ఖర్చు తక్కువ అన్నాడు పీనయ్య. అయ్యయ్యో, బిచ్చగాడు నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తినలేదే. మీరు ఈ తిండి రోజు ఎలా తినగలుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు. ఏం చేస్తాం, ఎంత చెట్టుకు అంత గాలి, ఈ జన్మకు ఇలాంటి భోజనమే రాసిపెట్టి ఉంది అంటూ నిట్టూర్చాడు పీనయ్య. పెట్టిన తిండి పారవేయకూడదని నియమం ఉండడం వల్ల బిచ్చగాడు నానా అవస్థ పడి పీనయ్య తెచ్చిన భోజనం తినేశాడు. ఆ తర్వాత పీనయ్య సాయంతోనే లేచి నిలబడి అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు సీత పీనయ్యకు మామూలు భోజనం కాక చాలా రుచికరమైన వంటకాలు వడ్డించింది. పీనయ్య కంగారు పడిపోతూ, ఈ వంటకాలకు నీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా పంపారా అని అడిగాడు. అలాంటిది ఏమీ లేదు, ఒంటింటి బిచ్చగాడు బొద్దంటున్నా వాకిట్లో పెట్టి పోయాడు. ఇదంతా నాకు వచ్చిన కళ ప్రభావమేమో అనుకుంటూ వాటితో వంట చేశాను అన్నది సీత ఏమాత్రం తొట్టుపడకుండా. ఒంటింటి బిచ్చగాడికి భోజనం పెట్టిన ఇంటి వాళ్లకు మేలు జరుగుతుందని పీనయ్య విని ఉన్నాడు.
ఆయన తనకు అలాంటి అనుభవం ఇంకెవరికైనా జరిగిందేమో అని వీధిలోకి వెళ్ళి ఒంటింటి బిచ్చగాడి గురించి అడిగితే, వాడు ఇంకేం ఒంటింటి బిచ్చగాడు, వాడిప్పుడు చాలా ఇళ్లలో అడుక్కుంటున్నాడు. భోజనమే కాక డబ్బులిచ్చినా కూడా వద్దనకుండా తీసుకుంటున్నాడు అని చెప్పాడు ఒక ఇంటాయన. ఇన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా ఒంటింటి బిచ్చగాడిలో ఎందుకొచ్చిందో అని ఆశ్చర్యపడుతూ వాడిని వెతుకుతూ బయలుదేరాడు పీనయ్య. వాడు ఊరి చివర చింత చెట్టు కింద కనిపించాడు పీనయ్యకు. పీనయ్య సందేహం విని, బాబు, ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టి ఆదుకున్నారు. అందుకు మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. అయితే మీరు తినే తిండి చూస్తే మీ మీద జాలి పుట్టింది. మీకోసం 4 ఇళ్ళు తిరిగి డబ్బులు అడుక్కుని వాటితో బెచ్చాలు కొని మీ భార్యకి ఇచ్చాను. ఇక నుంచి రోజు అలాగే చేయాలనుకుంటున్నా. మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చేయాలి అన్నది నా కోరిక అన్నాడు. బిచ్చగాడి మాటలు విన్న సీనయ్యకు తల తీసేసినట్టయింది. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒక పూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలనుకున్నాడు. తాను బిచ్చమెత్తుకున్న డబ్బుల్ని కూడా దాతకే దానం చేస్తున్నాడు. అలాంటిది ఇంటి నిండా డబ్బులు మూలుగుతున్నా తను ఇంటి ఇల్లాలికి కానీ ఇరుగు పొరుగులకు కానీ ఏం మేలు చేస్తున్నట్టు? ఆనాటి నుంచి పీనయ్య మారిపోయాడు. ఒంటింటి బిచ్చగాడు తిరిగి ఒంటింటి బిచ్చగాడుగా మారిపోవటమే కాక పీనయ్య ఇంటి ముందు కూడా అడుక్కోవడం ప్రారంభించాడు. కథ సమాప్తం. 3వ కథ తెల్లగడ్డం సాధువు. చింతలపల్లె అనే గ్రామంలో భూపతి ఒక పెద్ద రైతు. ఆ రైతు ఇంట వీరయ్య పాలేరుగా పనిచేసేవాడు. వీరయ్యకు ఒక్కడే ఒక కొడుకు రాజయ్య. రాజయ్యకు చిన్నతనాన్ని తల్లి పోవటం చేత వీరయ్యకు వాడంటే పంచ ప్రాణాలు. రాజయ్యకు చదువు పట్ల ఎంతో శ్రద్ధ ఉండేది. అయితే భూపతి గారి భార్య భానుమతికి వీరయ్య ఆలోచనలు నచ్చలేదు. బాగా చదువుకుంటే తండ్రి తదనంతరం రాజయ్య తమ ఇంట పనిచేయడు అని భయపడి ఆమె ఒకనాడు వీరయ్యతో, నీ కొడుకు 10 ఏళ్ళు వచ్చాయి కదా, ఇప్పుడు వాడు ఇంటి పనులు చేయగలడు. ఇక మీదట నువ్వు మేము కొత్తగా కొన్న మామిడి తోట పని చూసుకో, తోటలోని గుడిసెలని మీరిద్దరూ హాయిగా ఉండండి అన్నది. రాజయ్యను బాగా చదివించాలని నా ఆశ అమ్మగారు అన్నాడు వీరయ్య చేతులు నలుపుకుంటూ. ఆ జవాబు వింటూనే భానుమతి తీవ్రమైన స్వరంతో, ఓరి నీ దురాశ పాడుగాను, ఛీ, చదువు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా? గుర్తుపెట్టుకో, నీ కొడుకు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు చేసిన పాలేరు పనికి గాను జీతం పక్కన వేసి అప్పుడు ఒకేసారిగా ఇస్తాను. ఆ మొత్తం మీద వచ్చే వడ్డీ డబ్బులతో వాడి జీవితాంతం హాయిగా కాలు మీద కాలేసుకుని మహారాజులాగా బతకవచ్చు. చదువు గిదువు అంటూ పిచ్చి ఆలోచనలు మాను అంటూ గట్టిగా హెచ్చరించింది. ఇక చేసేది లేక కొడుకు రాజయ్యను భూపతి గారింట పాలేరుగా పెట్టి తన భార్యతో మామిడి తోపులో కాపురం పెట్టాడు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. ఒకసారి హఠాత్తుగా వీరయ్యకు ఏదో వ్యాధి వచ్చి వారం తిరగకుండానే చనిపోయాడు. భానుమతి ఆ మరుసటి సంవత్సరం రాజయ్యకు పెళ్లి చేసి అతని భార్య చుక్కమ్మను తమ ఇంటి పనికి పెట్టుకుని రాజయ్యకు పూర్తిగా తోట పని అప్పగించింది. మరొక 6 సంవత్సరాలు గడిచాయి. రాజయ్యకు ఒక సంతానం కలిగింది. వాడి పేరు రంగడు. వాడు మహా చురుగైనవాడు. గ్రామ పాఠశాలలో అన్నిటా ప్రథముడుగా ఉండేవాడు. వాడి తెలివితేటలు చూసి రాజయ్య భార్యతో, నేను ఎలాగూ చదువుకోలేకపోయాను, మన రంగడినన్నా బాగా చదివించాలి, వాడికి నా పాలేరుతనం వారసత్వం కాకూడదు అన్నాడు. అందుకు చుక్కమ్మ ఎంతో విచారంగా, నీ ఆలోచన బాగానే ఉన్నది, కానీ మనకిప్పుడు వస్తున్న జీతం తిండికే బొటాపటిగా సరిపోతున్నది, దమ్మిడి కూడా మిగల్చలేకపోతున్నాం, ఇక అబ్బాయిని ఎలా చదివించగలం అని అడిగింది. రాజయ్య కాసేపు ఆలోచించి, భూపతి దొర ఇంటి పెత్తనమంతా అమ్మగారిది. నా 10వ ఏట నుంచి వాళ్ళింట్లో పాలేరుగా పనిచేశాను. నాకు 25 ఏళ్ల వయసు వచ్చాక ఆనాటి వరకు ఇవ్వవలసిన జీతం మొత్తం ఒకేసారి ఇస్తామన్నారు. ఆ డబ్బు ఈ పాటికి ఎంత లేదన్నా కనీసం 10,000 వరకు పోగుపడి ఉంటుంది. ఆ డబ్బుతో నేను పట్టణంలో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతాను. అక్కడైతే రంగడు కొన్నేళ్ల తర్వాత పెద్ద చదువులు కూడా చదువుకోగలడు, ఏమంటావు అని అడిగాడు. చుక్కమ్మ సరే అన్నట్టు సంతోషంగా తల ఊపింది. తన నిర్ణయం గురించి రాజయ్య భానుమతితో చెప్పేందుకు వెళ్ళినప్పుడు భూపతి కూడా అక్కడే ఉన్నాడు. అతడు చెప్పిందంతా విన్న భానుమతి, మీ నాన్న కూడా ఇలాంటి అర్థం పర్థం లేని ఆలోచనే ఉండేది. పిల్లి కడుపున పిల్లే పుడుతుంది, పాలేరు కడుపున పాలేరు పుడతాడు. సరే, ఇంతకు నీ తాలూకు డబ్బు మా దగ్గర ఒక్క కానీ కూడా లేదు, అదంతా మీ నాన్న ఏనాడో తీసేసుకున్నాడు అన్నది భానుమతి నిర్మోహమాటంగా. జరిగిందంతా తెలిసిన భూపతి కూడా భార్య నోటికి భయపడి మౌనంగా ఉండిపోయాడు. రాజయ్య మారు మాట్లాడకుండా తన గుడిసెకు తిరిగి వచ్చాడు. ఆ రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది. మంచి కాపు మీద ఉన్న మామిడి తోట ఏమైందోనని ఆందోళన పడ్డారు రాత్రంతా భూపతి భానుమతి. తెలతెలవారుతూ ఉండగా ఇద్దరు గుర్రబండిలో మామిడి తోటకు వెళ్లారు. గుడిసెలో రంగడిని పక్కన కూర్చోబెట్టుకుని చుక్కమ్మ ఒక్కతే ఉన్నది.
తోటలో చెల్లాచెదురుగా రాలిన మామిడికాయలు చూసి భానుమతి బాధపడుతూ, చుక్క, నీ మొగుడెక్కడా? నువ్వు ఇంకా ఇంటికి పనికి రాలేదేం అని అడిగింది కోపంగా. చుక్కమ్మ బెదురుగా, రాత్రి ఒక విచిత్రం జరిగింది అమ్మగారు. గాలి వాన ఉన్న సమయంలో ఎవరో మా గుడిసె తలుపు తట్టారు. ఈ సమయంలో ఎవరా అని మా ఆయన లాంతర పట్టుకుని వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా పొడవాటి తెల్లని గడ్డంతో ఉన్న నల్లని సాధువు కనిపించాడు. ఆయన వర్షంలో బాగా తడిసి ముద్దయిపోయి ఉన్నాడు. ఆకలి దహించుకుపోతున్నది, తినడానికి ఏమైనా పెడతారా? ఏదో గుప్పెడు అన్నం ఉంటే ఇవ్వండి, కాస్త మజ్జిగ చాలు అన్నాడు సాధువు వణుకుతున్న గొంతుకుతో. అమ్మగారు, ఆ సాధువు ఏదో మహత్వం ఉన్నవాడు. ఆయన అడిగినట్టుగానే సత్తుపాత్రలో కాస్త అన్నం ఉంది. పీట వేసి ఆయన కూర్చోగానే పళ్ళెల్లో ఉన్న అన్నం పెట్టి లోటాల్లో మజ్జిగ పోసి ఇచ్చాం. ఆయన ఆవురావురంటూ తిని ఏ మాట మంతి లేకుండా అంతవాన్లోనూ ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తీరా చూస్తే ఆ పళ్ళెం లోట లాంతర వెలుగులో తగదగా మెరుస్తున్నవి. అవి సాధువు అంటుకోవడం వల్ల బంగారంగా మారినని చెప్పి నా మొగుడు ఇంకా చీకటి ఉండగానే పట్నం బయలుదేరి వెళ్ళాడు. వాటిని అమ్మి అక్కడే ఏదైనా వ్యాపారం చేస్తారట అన్నది చుక్కమ్మ రంగండి మురిపెమ్మగా దగ్గరకు తీసుకుంటూ. తమ బాలేర్లకు పట్టిన అదృష్టానికి భానుమతి అసూయతో రగిలిపోయింది. ఏమీ మాట్లాడకుండా చుక్కమ్మకేసి ఒకసారి చిరాగా చూసి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా సూర్యాస్తమయం అవుతుండగానే గాలివాన ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వేళ భూపతి గాఢ నిద్రలో ఉన్నాడు. గాలికి చప్పుడు చేస్తున్న వీధి కిటికీ తలుపులు మోయడానికని వెళ్ళింది భానుమతి. మెరుపు వెలుగులో కిటికీ గుండా ఇంటి ముందు నిలబడిన తెల్లగడ్డ సాధువును చూసి ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె చప్పున తలుపు తీసి, లోపలికి రండి స్వామి, వర్షంలో తడిసిపోతున్నారు అంటూ సాధువును ఆహ్వానించింది. సాధువు లోపలికి వస్తూనే, ఆకలి దహించుకుపోతున్న తల్లి అన్నాడు వినపడని గొంతుకుతో. వెంటనే భానుమతి అతడికి పొడిబట్టలిచ్చి ఒక గుండ్రటి బల్ల ముందు కూర్చోవలసిందిగా కోరి వంటగదిలోంచి అన్నము కూరలు తెచ్చి 2 పెద్ద పెద్ద కంచుపళ్ళాల్లో వాటిని పెట్టి ఒక రాగి లోటాటో మంచి నీరిచ్చింది. సాధువు భోజనం చేసి, అన్నపూర్ణలా మంచి భోజనం పెట్టి ప్రాణం నిలిపావు తల్లి అంటూ వెళ్ళడానికి వాకిలిగేసి చూశాడు. అయితే భానుమతి, స్వామి, ఇంత వానలో ఎక్కడికి వెళ్తారు? ఆ భోషాణ మీద విశ్రమించండి, తెల్లవారాక వెళ్ళవచ్చు అన్నది ప్రాధేయపడుతున్నట్టు. సాధువు చిరునవ్వు నవ్వుతూ వెళ్ళి ఇనప భోషాణ మీద పడుకున్నాడు. భానుమతి సంతోషంగా తన పడగదిలోకి వెళ్ళిపోయింది. బాగా పొద్దుపోయి పడుకోవడంతో భానుమతి నిద్రలేచేసరికి బాగా తెల్లారిపోయింది. ఆమె మంచం మీద నుంచి లేస్తూనే చెరచెర సాధువు రాత్రి పడుకున్న భోషాణ గదిలోకి వెళ్ళింది. కానీ అక్కడ సాధువు లేడు. ఇనుప భోషాణ మొత్తం బంగారంగా మారిందేమోనని ఆమె అక్కడికి వెళ్ళింది. భోషాణంలో ఎలాంటి మార్పు లేదు, కానీ దాని తలుపు పూర్తిగా తెరిచి ఉన్నది. అది చూస్తూనే కెవ్వుమని అంటూ అరిచింది భానుమతి. తర్వాత ఆమె భోషాణం దగ్గరకు పోతూ, దొంగ సాధువును మహత్తుగల సాధువుని భ్రమించి ఇంట్లోకి పిలిచి కడుపు నిండా తిండి పెట్టాను. వాడు మొత్తం భోషాణంలోని నగలు, బంగారపు కాసులు ఎత్తుకుపోయాడు. నా బంగారం అంతా పోయింది, కూడబెట్టిన బంగారం అంతా పోయింది అంటూ భోషాణంలో తొంగి చూసి కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రాక మరొకసారి కెవ్వుమంటూ అరిచి కుప్పకూలిపోయింది. భార్య కేకలు విని భూపతి అక్కడికి వచ్చాడు. భానుమతి డబ్బు, దొంగ సాధువు అంటూ పలవరిస్తున్నది. ఆయన చప్పున పోయి భోషాణంలోకి పరీక్షగా చూశాడు. అందులో ఉండవలసిన నగలు, ఇతరత్రా విలువైన వస్తువులు చెక్కు చెదరకుండా ఉన్నవి. కానీ 25 ఏళ్ల తర్వాత వీరయ్య పాలేరుకు పనికి గాను ఇస్తాను అంటూ ఆమె దాస్తూ వచ్చిన డబ్బు సంచి మాత్రం లేదు. ఇది చూస్తూనే ఆ వచ్చిన సాధువు ఎవరో భూపతికి తెలిసిపోయింది. వీరయ్య భోషాణంలో ఉన్న తనకు రావాల్సిన డబ్బు సంచి మాత్రమే తీసుకుపోయాడన్నమాట. పాలేరు నిజాయితీ ఆయనకు ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషాన్ని కూడా కలిగించింది. ఆయన ఆప్యాయంగా భానుమతి భుజం తడుతూ, మన డబ్బు ఎక్కడికి పోలేదు, భయపడకు, లేచి కూర్చో అన్నాడు. భానుమతి లేచి కూర్చునే స్థితిలో లేదు. వినపడినట్టు ఇంకా ఏదో పలవరిస్తూనే ఉన్నది. భూపతి అప్పటికప్పుడు కబురు చేసి వైద్యుడిని పిలిపించాడు. వైద్యుడు భానుమతిని రకరకాలుగా పరీక్షించి, ఈమె గారు హఠాత్తుగా ఏదో మనోవ్యధకు గురైంది. 5-6 నెలల పాటు ఎలాంటి మానసికమైన ఒత్తిడి కలగకుండా జాగ్రత్త పడండి, నేను తగు చికిత్స చేస్తాను అంటూ భూపతికి ధైర్యం చెప్పాడు. 6 నెలలు గడిచిన భానుమతి మానసిక భ్రాంతి నుంచి కోలుకోలేదు. నా బంగారం పోయింది అంటూ పలవరించడం మానలేదు. ఈ దురదృష్ట సంఘటన జరిగాక భూపతి బాగా ఆలోచించి గ్రామ పెద్దలతో సంప్రదించి తన డబ్బుతో గ్రామంలో పేద విద్యార్థుల కోసం ఉచిత పాఠశాల ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మరొక 6 నెలల్లో భానుమతి పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయింది. కథ సమాప్తం.